గార్డెన్ క్లబ్ అనే కథలో ఇదే ప్రధానమైన అంశం. పైకి ఇది ఒక గార్డెన్ క్లబ్ గురించి చాలా మామూలుగా అనిపిస్తుంది. అలాగే మన సొంత ప్రయత్నానికి మధ్య జరిగే ఒక సంఘర్షణ అన్నమాట. కథలో జెన్నీ అనే అమ్మాయి ఉంటుంది. ఆమె ఒక కొత్త స్కూల్లో చేరుతుంది. ఆ అక్కడే ఆమెకు ఈ గార్డెన్ క్లబ్ పరిచయమవుతుంది కదా. కాని ఆ క్లబ్ చాలా విచిత్రంగా ఉంటుంది. దాని నియమాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అంటే ఎలాంటి నియమాలు? ఏంటంటే అది పూర్తిగా ఉచితం. సభ్యుల మధ్య ఎలాంటి పోటీ ఉండదు. పోటీ ఉండదా? మొక్కలు ఎలా పెరిగాయన్నది ముఖ్యం కాదు, ఆ ప్రక్రియను ఆస్వాదించడమే ముఖ్యం. లీసా అనే ఇంకో సభ్యురాలు చెబుతుంది. ఏం చెబుతుంది? మనం ఎలాంటి విత్తనాలు నాటామో మనకు తెలియదు. ఒకవేళ మీ మొక్కలు సరిగ్గా పెరగకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు అని. వినడానికి చాలా బావుంది, కాని ఆచరణలో కష్టం కదా, ముఖ్యంగా జెన్నీ లాంటి వాళ్లకు. నిజమే. ఆమె వెంటనే దీని ఒక పోటీగా చూసింది. తన మొక్కలు పరిపూర్ణంగా ఉండాలని అనుకుంది. ఇది మనకు ఈ రోజుల్లో కనిపించే హజిల్ కల్చర్ లాగా ఉంది. అవును, దాన్ని మనం లోకస్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక సైకలాజికల్ కాన్సెప్ట్తో పోల్చవచ్చు. అదెలా? కొంచెం వివరిస్తారా? అంటే లీసాకు ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ ఉంది. ఫలితం తన చేతుల్లో లేదని, ఒక పెద్ద శక్తిపై ఆధారపడి ఉందని నమ్ముతుంది. మరి జెన్నీది? ఆమెది ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. అంటే ప్రతిదీ తన నియంత్రణలోనే ఉండాలి, తన ప్రయత్నమే ఫలితాన్ని నిర్ణయిస్తుంది అని బలంగా నమ్ముతుంది. అందుకే ఆమె మొక్కలు సరిగ్గా పెరగనప్పుడు అంతలా కష్టపడింది. కరెక్ట్. పుస్తకాలు చదివి, సెమినార్లకు వెళ్ళి, ఒక రకంగా చెప్పాలంటే ఒక నిపుణురాలిగా మారిపోయింది. నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించిన విషయం వేరే ఉంది. ఏంటది? ఆ క్లబ్ ప్రెసిడెంట్ ఒక గొప్ప ఆఫర్ ఇస్తాడు గదా, తన అద్భుతమైన తోటకు తీసుకెళ్తానని, అన్ని ఖర్చులు తానే భరిస్తానని. అవును, అది కథలో ఒక కీలకమైన మలుపు. మరి జెన్నీ ఎందుకు వద్దనుకుంది? కేవలం తన మొక్కలు సరిగ్గా లేవనే కారణంతోనా? అదే అసలు పాయింట్. ఇది మనం సోషల్ మీడియాలో మన జీవితాన్ని ఎలా ప్రదర్శిస్తామో అలాగే ఉంది. అంటే అన్నీ పర్ఫెక్ట్గా కనిపించాలని అనుకోవడం? అవును, మన బలహీనతలను, వైఫల్యాలను ఎవ్వరికీ చూపించాలనుకోం. జెన్నీ తన అసంపూర్ణమైన మొక్కలను ఒక వైఫల్యంగా భావించింది. అందుకే ఈ మొక్కలు నేను తీసుకురాలేను, అవి పరిపూర్ణంగా లేవు, నేను విఫలమయ్యాను అని బాధపడుతుంది. అదే సమయంలో లీజా మాత్రం చాలా ధైర్యంగా ఉంటుంది. నేను సూచనలన్నీ పాటించాను, నా నియంత్రణలో లేని దానికి నన్ను నిందించలేరు అంటుంది. ఆ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకీ దీని వెనుకున్న అసలు అర్థమేంటి? విత్తనాలు దేవుని వాక్యానికి, మొక్కల పెరుగుదల దేవుని దయకు ప్రతీకులన్మాట. అంటే ఆ ప్రెసిడెంట్ ఇచ్చే ఉచిత ప్రయాణం అది రక్షణకు ప్రతీకనా? ఖచ్చితంగా విశ్వాసం ద్వారా లభించే రక్షణ. జెన్నీ సంఘర్షణ దేని గురించంటే ఆ దయను ఉచిత బహుమతిగా అంగీకరించడానికి బదులు దాన్ని తన సొంత మంచి పనుల ద్వారా